రోజు వెళ్తానే ఉన్నాడు కదా, ఎవడు అడుగుతున్నాడు అక్కడ? అంటే ఏమయ్యా నాకు సూపర్ సిక్స్ 50 హామీలు ఏళ్ళకి ఎందుకు పెన్షన్ అమలు ఇస్తా, చేయలేదని నిలదీస్తుంటే ఎవడు ఇలా చర్యలు అడుగుతున్నాడు? తీసుకుంటున్నారు అని కదా జగన్ అన్నది. అదే ఎవరు? వెంకటరామరెడ్డి కాదు కదా అది, నేను అనేది అది. బోడిగుండికి మోకాలకు ముడిపెట్టాడు, వెంకటరామరెడ్డి ఎందుకు డిమాండ్ చేస్తాడు? ఆయనకేం సంబంధం? ఆయన ఆయన అడిగేది ఉద్యోగుల పెన్షన్, గురించి అడుగుతాడు, అది ఉద్యోగుల డిమాండ్ల గురించి అడుగుతాడు. అంతవరకే కానీ అది జనాలకు సంబంధించిన ఇష్యూ కాదు కదా. జనాలకు సంబంధించిన ఇష్యూ ఏంటవి సపరేట్గా ఉన్నాయి జనాలకి, అవి సపరేట్గా చూసుకోవాలన్నమాట. అంటే ఆయన అనేది ఒకవేళ ఇలాగ అడిగిన వాళ్ళ మీద వేటు వేస్తప్పుడు ఈయన డిస్మిస్ చేశారు, ఇంకా సామాన్యులు రేపు అడగడానికి భయపడతారు కదా. సామాన్యుడు అసలు ఏనాడు అడగడండి. సామాన్యుడు ఎప్పుడు అడుగుతున్నాడు చెప్పండి? ఏమో 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నావు, ఏదైనా ఎవరన్నా సామాన్యుడు అడుగుతున్నాడా? 1500 నెలకి ఇస్తానన్నావు కదా ఏమయ్యా అని చెప్పి చంద్రబాబుని ఎవరన్నా అడుగుతున్నారా? వెళ్ళట్లేదు చంద్రబాబు మీటింగులు, వాళ్ళు రావట్లేదు, లేడీస్ కానీ వృద్ధులు కానీ చప్పట్లు కొట్టట్లేదా? ఎందుకు అడగట్లేదా? మన డెమోక్రసీలో కేవలం ఇది దాన్ని ఏమంటారంటే మైసూర్ బజ్జీలో మైసూర్ లాంటి ప్రజాస్వామ్యం ఉంది మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా అంతే. కాకపోతే ప్రజాస్వామ్యం అనేటిది షరతులకు లోబడి వర్తిస్తుంది. అధికార పక్షం వాళ్ళకి మాత్రం ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రతిపక్షాలకు ఉండకూడదు, ప్రజలకు ఉండకూడదు. ఇది ఫార్ములా అంతే. కానీ ఉద్యోగులను తిరుగుబాటు రాదా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇదే ఉద్యోగులు వ్యతిరేకం అవ్వడం వల్లే ఆయన ఓటమి పాలయ్యారు అనేది. ఇప్పుడు అదే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత పెంచుకోవట్లేదా బాబు గారు? ఉద్యోగులను ఎట్ట మేనేజ్ చేయాలో బాబుకి బాగా తెలుసండి. ఇంతకుముందు ఏమైనా చేశారు 19కి ముందు ఉద్యోగులు?